The people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. Thank you. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్లో సమర్పించుకున్న రోజు 1949 నవంబర్ 26. ఈ సంవత్సరం నుంచి 75వ వజ్రోత్సవాలు అనేది కూడా భారత రాజ్యాంగం జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26వ తారీఖు నాడు జరుపుకుంటాము. కాబట్టి ఈరోజు అందరూ కూడా మన ఉద్యోగులందరినీ కూడా పిలిచి కార్యాలయంలో వాళ్ళందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం అనేది జరిగింది. భారత రాజ్యాంగ పీఠికను ఈ సందర్భంగా అందరికీ చదివి కూడా వినిపించడం జరిగింది. భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కూడా రాజ్యాంగంపైనే ఆధారపడి ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ, రాజ్యాంగం కల్పించిన హక్కుని మనం ఉపయోగించుకుంటూ అందరం కూడా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మా ఉద్యోగ బాధ్యతలను కూడా మేము నిర్వర్తిస్తున్నాం కూడా. ఈ 75వ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా భారత రాజ్యాంగ కర్తల్ని కూడా మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని రాసుకోవడానికి కూడా మనం అత్యంత సమయం తీసుకొని కూడా చాలా విషయాల్ని, చాలా దేశాలని అధ్యయనం చేసేసి భారత రాజ్యాంగాన్ని చాలా గొప్ప రాజ్యాంగంగా అప్పటి రాజ్యాంగకర్తలందరూ కూడా రాశారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ప్రసిద్ధుడు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన సేవల్ని మనం ఎప్పుడు కూడా కొనియాడుతుంటాము. భారతదేశానికి ఒక అద్భుతమైన కానుక ఇచ్చిన అంబేద్కర్ గారిని కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.